ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నేను హలో, వాళ్ళ ప్రేమ నిజాయితీ గురించి ఒప్పించింది నేను. వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది నేను. అసలు నేను కదా. ఆగమ నువ్వు. ఏమైందో చెప్పరా? ఎవరో ఒకరు చెప్పండి. అమ్మ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాను. సమయం నువ్వు చెప్పు చెప్పు. అదేంటంటే అత్తయ్య, నాకు భయంగా ఉంది. అబ్బాబా ఏమనుకోకుండా నువ్వు వెళ్ళు. మేము ఇంతకు ముందే చెప్పాం కదా నేనెవరో. నేను పిచ్చేశ్వరరావుని. మీసం నిజం చెప్పండి. అదత్తయ్య జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళని ఎవరు ఒప్పించారు? ఇద్దరు కలిసి ఒప్పించారు. అది అమ్మా అమ్మా అదేంటమ్మా? నేను కదమ్మా. అదంతారా సంయుక్త ప్రేమ గురించి, అందులో ఉన్న నిజాయితీ గురించి చెప్తే నువ్వు వాళ్ళ భవిష్యత్తు మీద భరోసా చూపించావు. భయాన్ని పోగొట్టావు. స్నేహితుల ప్రేమ పెళ్లి కోసం మీరు కలిసి చేస్తున్న ప్రయత్నం వాళ్లకు కనువిప్పు కలిగించింది. స్నేహితుల ప్రేమ కోసం మీ ఆరాటం చూసి తల్లిదండ్రులుగా వాళ్ళు మరింత బాధ్యత తీసుకున్నారు. మీరిద్దరూ కలిసి వాళ్లను గెలిపించారు. బయట ఫ్రెండ్స్ ప్రేమ కోసం ఎంత చేసిన అక్కాబావలు నాపై ఉన్న చక్రి ప్రేమని అర్థం చేసుకుంటారా? నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారా? నిత్య అక్క చెప్పినట్టు సంయుక్త అక్క ప్రేమ విషయంలో ఎంత పాజిటివ్గా ఉన్నా ముందు ఇంట్లో ఉన్న సమస్యల నుండి బయటపడే వరకు జాగ్రత్తగా ఉండాలి. హలో లవ్. ఏం చేస్తున్నావ్? నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేనిప్పుడే పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓ అవునా? నిన్ను చూడాలని ఉంది. ఇప్పుడు మీ ఇంటికి రానా? ఏంటి ఇప్పుడా? పిచ్చా నీకేమైనా? ప్లీజ్ ప్లీజ్.
చూస్తే ఎంత ప్రాబ్లమో తెలుసా? అంటే ఎవరు చూడకపోతే ఓకే అన్నమాట. ఏయ్, నేనలా అనలేదు. లేదు, నువ్వు అలాగే అన్నావు. మై లవ్. ఏంటమ్మా సంయుక్త, పడుకుంటానని వెళ్ళి ఇంకా ఇక్కడే ఆలోచిస్తున్నావు? ఏంటో అత్తయ్య, 2 రోజుల నుండి సంగీత ప్రవర్తన వింతగా ఉంది. ఇంతకు ముందులా పలకరించడం లేదు, సరిగ్గా తినడం లేదు. ఎప్పుడు చూసినా దుప్పటి కప్పుకుని పడుకునే ఉంటుంది. ఇంతకు ముందున్నంత హుషారుగా ఉండడం లేదు. అసలు ఏం జరిగిందని అడిగితే చెప్పడం లేదు అత్తయ్య. అలాంటిదేం ఉండదు సంయు. పాటల పోటీ దగ్గరకొస్తుంది కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది. అంతకుమించి ఏమీ ఉండదమ్మా. అనవసరంగా నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అమ్మో, అక్కకి అనుమానం వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటిలా ఉండి అక్కకు వచ్చిన డౌట్ నుండి బయటపడాలి. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. సరే. సంయుక్త, ఏంటమ్మా నువ్వింకా పడుకోలేదా? నిద్ర రావడం లేదా? లేదత్తయ్య, ఇంకా అక్క ఇంటికి రాలేదు. ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఫోన్ చేసినా తీయడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉందత్తయ్య. అవునమ్మా, ఈ మధ్య భాను ఊరు వెళ్ళినప్పటి నుండి ప్రతిరోజు చాలా ఆలస్యంగా వస్తుంది. అడుగుదామంటే ఎక్కడ గొడవ పడుతుందేమోనని నేను అడగడం లేదు. పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎంత వినద్దు అనుకుంటున్నా ఏదో ఒక రకంగా చెవిలో పడుతూనే ఉన్నాయి. చాలా బాధగా ఉందమ్మా. ఎవరేం మాట్లాడుకున్నా అక్క గురించి మనకి తెలుసు కదా అత్తయ్య. తెలుసమ్మా, కానీ మనం సౌందర్యకి పెళ్లి చెయ్యాలనుకున్నాం. అలాంటప్పుడు ఈ మాటలు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. ఎవరేం మాట్లాడుకున్నా అక్క గురించి మనకి తెలుసు కదా అత్తయ్య.
పెళ్లి గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందత్తయ్య. సమయానికి ఇంటికి రమ్మని అడగలేకపోతున్నా. రేపు పెళ్లి గురించి ఎలా అడుగుతామో ఏంటో. వాసు, రే వాసు, ఏంటమ్మా? సౌందర్య ఇంకా ఇంటికి రాలేదురా. ఏంటమ్మా, ఆవిడ గారికి అర్ధరాత్రులు రావడం అలవాటే కదా, వస్తుందిలే, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అయ్యో అది కాదురా. అయినా నువ్వేంటమ్మా ప్రతిరోజు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండడమే. అరే ఇప్పుడు లేటుకొస్తే ఏమైంది? ఏంటో నువ్వు. అది కాదురా. ఇప్పుడేం చేయమంటావు? సౌందర్య రాలేదని సమ్య కూడా నిద్రపోకుండా కంగారు పడుతోంది. నువ్వు తను వెళ్ళి ఆ ధర్మతేజ్ ఇంట్లో ఏమైనా ఉందేమో చూసి తీసుకురండ్రా. అమ్మా ఎలా అమ్మా ఈ టైంలో వాళ్ళ ఇంటి డోర్ కొట్టి ఏమడగని చెప్పు. వెళ్ళండిరా, వెళ్ళండి వెళ్ళండి. సరేలే పద. అక్క ఆగు. ఎందుకక్క ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవు? ఇంత లేటుగా ఇంటికొస్తే ఇక్కడ మేమెంత కంగారు పడతామో తెలుసా? నా గురించి మీరెందుకు కంగారు పడుతున్నారు? హ్యాపీగా పడుకోవచ్చు కదా. నీలాగా లైట్ తీసుకుని మేము ఉండలేమక్క. మీ గురించి నేను కూడా బతకలేను. నాకు నచ్చినట్టుగా నేనుంటాను. కానీ నీ అలవాట్ల వల్ల చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ మాటలు విన్న అత్తయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా? చూడండి, ఎవరు ఏమో అనుకుంటున్నారని నేను మారను. అయినా నేను మిమ్మల్నే పట్టించుకోను, ఇంకా బయట వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాను? మీరు కూడా నా గురించి ఆలోచించకండి. వాసు, నువ్వు వెళ్ళి పడుకోనన్నా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళి పడుకో. చూడక్క, మనం రోడ్డు మీద ఉంటే మనం ఎప్పుడూ పట్టించుకోకపోయినా తన తమ్ముడి కుటుంబం రోడ్డు మీద ఉందని తెలిసి అమ్మ రావడానికి ఒప్పుకోకపోయినా బతిమిలాడి కాళ్ళు పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారు అత్తయ్య. మన వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ తన మనసు బాధ పెట్టకూడదు. అమ్మ కూడా ఊర్లో లేదక్క. ఇప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. హే, వింటున్నాను కదా అని క్లాస్ తీసుకుంటున్నావా ఏంటి? ఇక్కడెవరు నా గురించి ఆలోచించకండి. మనసులు అస్సలు పాడు చేసుకోకండి. నాకు క్లాసులు పీకి నన్ను ఉద్ధరించాలనే ప్రయత్నాలు చేయకండి. నా టైం వేస్ట్ చేయకండి. ఇక నా జాగ్రత్త గురించి నేను చూసుకోగలను. ఏదేమైనా మామ్కి నేను సమాధానం చెప్పుకోగలను. అండ్ ఇంకో విషయం, రేపు నేను గోవా వెళ్తున్నాను. న్యూ ఇయర్కి అక్కడే ఉంటాను. మళ్ళీ దాని గురించి మాకు చెప్పలేదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే నేనేం చేయలేనమ్మా. మామ్ లేని టైంలో గోవా ఏంటక్క? అసలు ఎవరెవరు వెళ్తున్నారు? మా కంపెనీ తరపున వెళ్తున్నాను. చాలా ఇంకేమైనా చెప్పాలా? అక్క ప్లీజ్, అమ్మ వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దక్క. ప్లీజ్ అక్క. అవునమ్మా, అసలే రోజులు బాలేవు. ఇప్పుడేమీ వద్దమ్మా. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? నేనేం చేసినా ఏం చెప్పినా దాన్ని కాదు అనడానికి రెడీగా ఉంటారు. ఈ ఇంట్లో ఉంటున్నా కాబట్టి మీకు ఈ మాత్రం చెప్తున్నాను, లేదంటే అది కూడా ఉండేది కాదు. నువ్వేమైనా అనుకో అక్క, నేను మాత్రం నువ్వు వెళ్ళడానికి ఒప్పుకోను. హలో 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 హలో, నీ పర్మిషన్ కోసం అడగట్లేదమ్మా. మళ్ళీ నేనెక్కడికి పోయాను అని పిచ్చోళ్ళైపోతారని
ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. వద్దక్క ప్లీజ్, నా మాట వినక్క. అమ్మ వచ్చి అడిగితే నేనేం చెప్పను చెప్పు. మామ్కేం చెప్పాలో నాకు తెలుసు. అనవసరంగా నన్ను విసిగించుకండి. సౌందర్య సంగతి తెలిసిందే కదమ్మా, వదిలేసే. లేదత్తయ్య, మనం ఏం చెప్పినా తన మంచి కోసమే. కానీ అక్క అది అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటుంది. ఈ విషయం వెంటనే అమ్మకి చెప్పాలి. నాట్ రీచబుల్ ఏంటి? The number you are trying to call is currently not reachable. Please try again later. అమ్మ ఫోన్ కూడా కలవడం లేదు. అంటే నాకు తెలిసి అక్క కూడా అమ్మకి గోవా విషయం గురించి చెప్పుండదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య. అమ్మయ్యా, ప్రదక్షిణాలు పూర్తయిపోయాయి. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్సే. మీరు గనక నాకు హెల్ప్ చేయకపోతే నా కోరిక నెరవేరేది కాదు. ఇక్కడ మొక్కుకోగానే నాకు మనసులో నిన్ను హెల్ప్ అడగాలి అనిపించింది. దేవుడే మిమ్మల్ని నా పెళ్లికి ఒప్పించేలా చేశాడేమో. అది నీ నమ్మకమే, కానీ అసలు విషయం మీ నిజాయితీ అయిన ప్రేమే మిమ్మల్ని గెలిపించింది. మా సంగతి వదిలే. మీ ప్రేమ ఎక్కడి వరకు వచ్చింది? వెంటనే నువ్వు కూడా ఇక్కడ మొక్కుకో. మీ పెళ్లి కూడా వెంటనే అయిపోతుంది. మా ప్రేమ, నా పెళ్ళ? నా పెళ్ళైపోతుందా? ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మీ బావ మీకు తెలియకుండానే మీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. నీకున్న సమస్యల వల్ల దాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు అంతే. మీ ఇద్దరి మధ్య ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ చాలా స్పెషల్గా ఉంది. ఎంతో గాఢమైన ప్రేమ ఉంటే తప్ప అంత అండర్స్టాండింగ్ ఉండదు. మిమ్మల్ని భార్యాభర్తలుగా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. సూపర్, పదండి. మీ బావ నీతో గొడవ పడతాడే కాని ఎవరైనా నిన్ను ఏమైనా అంటే చూస్తూ మాత్రం ఊరుకోడు. కావాలంటే నువ్వు అబ్జర్వ్ చేయి. నీ కోసం, నీ కుటుంబం కోసం ఎంతగానో ఆలోచిస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. మీ బావ సంగతి నాకు తెలియదు కానీ నువ్వు కూడా మీ బావని ప్రేమిస్తున్నావు. అదే గనుక నిజమైతే కాదు అని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. వెంటనే నీ మనసులో ఉన్న విషయం త్వరగా మీ బావకి చెప్పు. సంయుక్త, ఆలస్యం చేయకు. అతను నీకు కరెక్ట్ జోడి. నిన్ను భరించాలి అంటే అతనే కరెక్ట్.
అభిషేకానికి టైం అయింది, రండమ్మా. వస్తున్నాం పంతులు గారు. ఏ సంయుక్త, సమయు, ఏ సంయుక్త, సంయుక్త, ఏం ఆలోచిస్తున్నావే? అంటే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఆ దేవుడు విన్నాడా? నువ్వు వినలేదా? సరే సరే పద, పంతులు గారు పిలుస్తున్నారు. రూపా, ఏంటి? నువ్వు పూజ చేసుకుని ఇంటికి వెళ్ళు. నాకు చిన్న పనుంది, నేను వెళ్తున్నాను. హే సమయు, అమ్మా, 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 అమ్మా. మీ బావని ప్రేమిస్తున్నావేమోనని మొదటి నుంచి నా అనుమానం. సార్ మీరు ప్రేమిస్తున్నారు సార్. మీ బావ నిన్నెప్పుడు పేరు పెట్టి గాని మరదలు అని గాని పిలవలేదు. నువ్వెప్పుడైనా బావ అని పిలిచావా? బావ అనే పిలుపులోనే బంధం ఉంటుంది. అవును సార్, ఒకసారి అలా పిలుచుకొని చూడండి. మీ మనసు పొరలో దాగున్న ప్రేమ బయటకొస్తుంది. మీరు ఒకరినొకరు పిలుచుకున్న రోజు మీ ప్రేమ మీకు అర్థమవుతుంది.